ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ తరపున మీరు కొట్లాడిన పరిస్థితి మనం కూడా చాలా కవరేజ్ చేసాం. అవును. మరి అదే స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందనేది వాస్తవం. ఎందుకంటే నిన్న కోర్టు తీర్పు చూస్తే జీవో నెంబర్ 46 వాళ్ళ పిటిషన్ కొట్టేసిన పరిస్థితి. అలాగే ఇప్పుడు గ్రూప్స్ వాళ్ళు కూడా కోర్టుకెళ్ళిన పరిస్థితి. వాళ్ళకు కూడా ఏం జరిగిందో తెలియదు. అవును. అంటే ఈ స్టూడెంట్స్ అనేది ఇక రోడ్డున పడి ఇక మీరు ఎట్లయినా చావండి అన్నట్టేనా లేకపోతే కాంగ్రెస్ లో నీకు బాగా క్లియర్ గా చెప్తే ఏంటంటే కాంగ్రెస్ లో వర్గాలు ఉంటాయి, ఉమ్, గ్రూపులు ఉంటాయి. ఉమ్, ఒకటి రాహుల్ గాంధీ గ్రూప్, ఒకటి ప్రియాంక గాంధీ గ్రూప్, ఒకటి ఇందిరా గాంధీ గ్రూప్, సారీ మన సోనియా గాంధీ గ్రూప్ అని ఒకటి ఢిల్లీలో ఉంటది, ఉమ్, ఖర్గే గ్రూప్ అని ఒక 4-5 గ్రూపులు ఉంటాయి. ఎట్ ఏ టైం ఈ తెలంగాణలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇక ఒకటి కోమటిరెడ్డి గ్రూప్, ఒకటి రేవంత్ రెడ్డి గ్రూప్, ఒకటి పొంగిరెడ్డి గ్రూప్, ఒకటి దామోదర్ రాజనరసింహ గ్రూప్, ఇంకోటి వివేక్ సార్ గ్రూప్, ఇంకోటి రాజగోపాల్ రెడ్డి గ్రూప్, ఇట్లా గ్రూపులు ఉంటాయి. ఉమ్, సో ఇట్లనే సేమ్ ఏం చేశారంటే ఈ విద్యార్థులను విచ్ఛిన్నం చేసిండు. ఉమ్, ఎవడు? ఈ బల్మూర్ వెంకట అనేటోడు. రైట్. బల్మూర్ వెంకట అనేటోడు ఏం చేసిండంటే గ్రూప్ 1 ఉమ్, వేరు, గ్రూప్ 2 వేరు, గ్రూప్ 3 గ్రూప్ 4 సంబంధించిన వేరు చేసిండు, ఉమ్, డిఎస్సి వాళ్ళని వేరు చేసిండు, అండ్ 46G వాళ్ళని వేరు చేసిండు. ఇట్లా విభజించి ఏం చేసిండు అంటే ఇదంతా వస్తే పెద్ద ఉద్యమం అవుతుంది, ఈ ఉద్యమం ఉన్నట్టు ఉవ్వెత్తున సాగుతుంది అనే విధంగా వీళ్ళంతా విచ్ఛిన్నం చేసిండు. ఉమ్, వాస్తవంగా ఆ రోజు రేవంత్ రెడ్డి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు, పదే 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 రేవంత్ రెడ్డి ఏ స్టేట్మెంట్ ఇచ్చిండు? కేసీఆర్ అనే ఒక దుర్మార్గుని ఉద్యోగం ఊడగొట్టండి, ఉమ్, మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలి అని అవునా? పదే పదే రెచ్చగొట్టిండు. ఉమ్, మరి కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాం పై, ఉమ్, నీకు ఉద్యోగం వచ్చింది, మాకు ఉద్యోగాలు ఏ చెప్పిగా. ఉమ్, నీకు ఉద్యోగం వచ్చింది, కేసీఆర్ ఉద్యోగం మేము ఊడగొట్టినాం, ఉమ్, నువ్వు అప్పనంగా నీకు ఉద్యోగం వచ్చింది, సీఎం సీట్ వచ్చింది, నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు మా పుణ్యాన, ఉమ్. మా కాళ్ళ పుణ్యాన మేము భిక్ష చేస్తే మీకు మంత్రి పదవులు, ఎమ్మెల్యేల పదవులు, కార్పొరేషన్ పదవులు మొన్న కూడా వచ్చినాయి. కోదండరామ్ కూడా కోదండరామ్ కూడా మా విద్యార్థులు వేసిన భిక్ష అది. ఆ, విద్యార్థులు అనేటోళ్ళు కేసీఆర్ ని దించకపోతే, కాంగ్రెస్ కి భిక్ష అనే ఓటు ద్వారా ఒక భిక్ష వేయకపోతే కాంగ్రెస్ అనేటోడు ఇవాళ ఉండనే ఉండవు. అర్హుడేనా ఆ పార్టీ ఉండదు. కోదండరామ్ అర్హుడేనా ఎమ్మెల్సీ? కోదండరామ్ విషయంలో నేను ఒక విషయం అయితే చెప్తా. ఉమ్, సరే, నల్లికుంట్ల వరం సరే మంచోడే ఉద్యమం చేసి ఒప్పుకుందాం, ఉమ్, కానీ మొత్తం నల్లికుంట్ల వరం చేసి మాత్రం విద్యార్థులకు లేకపోతే ప్రభుత్వానికి బారసగా ఉండకుంటే నువ్వు ఒక మాట అన్నావు. ఏమని చెప్పిండు కోదండరామరెడ్డి గారు అంటే నాకు కొంత గౌరవం ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసింది కాబట్టి. ఆయన ఏం చెప్పాల్సి ఉండే, ఉమ్, నాకు గన్మెన్లు వద్దు, ప్రజల కోసం పనిచేస్తా, నాకు ఉమ్. గన్మెన్లు అవసరం లేదని చెప్పిండు, వ్యక్తిగత సిబ్బంది అవసరం లేదని. మరి నీకు అసలు 10 ఎందుకు పనిచేయడానికి? అంతే కదా, అవును. అసలు నీకు 10 ఎందుకయ్యా? ఉమ్, నువ్వు పని చేయాలంటే నీకు 10 ఎందుకు అంటే నీకు ఎమ్మెల్సీ ఉంటేనే లేకపోతే మంత్రి ఉంటేనే పని చేస్తావా? ఉమ్, నువ్వు వ్యక్తిగత సిబ్బంది వద్దన్నావు, నువ్వు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దంటే అయిపోవు కదా. అవును. నువ్వు ఎప్పటికీ హీరోగా ఉంది కదా. ఉమ్, సో నీకు పదవి కావాలి, ఉమ్, పక్కనున్న సిబ్బంది వద్దట. ఉమ్. ఇదంతా లాజిక్, ఈ మాత్రం లాజిక్ తెలియదమ్మా. మరి బల్మూర్ వెంకట్ని కూడా సస్పెండ్ చేసిందంట యూత్ ప్రెసిడెంట్ కింద యూత్ ప్రెసిడెంట్ అంటే రీసెంట్ గా. కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు కదా వాళ్ళని. అవును. సో అది డిజాల్వ్ చేస్తారు, కామన్ కూడా డిజాల్వ్ చేస్తారు. అంటే బేసిక్ గా మొన్న కూడా ఏదో ఎన్ఎస్సీ ఏం లేదు, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఆంధ్ర వాళ్ళని పెట్టిర్రు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ తెలంగాణ అదొకే. ఈయన కూడా కొన్ని సభ్యత్వాలు ఫేక్ సభ్యత్వాలు అది నా దృష్టికి రాలేదన్న. కాకపోతే బల్మూర్ వెంకట్ అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పలేస్తానండి, ఎందుకంటే వాళ్ళ తాత మంత్రి, వాళ్ళ అయ్యకు చాలా కాంట్రాక్ట్లు ఉన్నాయి, వాళ్ళు మొత్తం కూడా ఉన్నత స్థాయి నుంచి వచ్చినారు, వాళ్ళు అగ్రకులం విలమ్మ కులం. సో వాళ్ళకు బేసిక్ ఇప్పుడు కోకాపేటలో ఒక 30-40 ఎకరాలు ఉన్నది. బల్మూర్ వెంకట్ బై బర్త్ మంచి డబ్బున్న సంపన్న కుటుంబం. సో ఆయన పెద్దగా ఈ కష్టపడే కష్టపడినటువంటి దాంట్లో నుంచి వచ్చినాడు కాదు, మేనేజ్మెంట్ కోట ఆయనది. ఓ ఉద్యమకారుడు కాదు, పాప అద్దంకి దగ్గర నోట్ల మన్ను కొట్టి ఆ పదవి తీసుకొచ్చినోడు బల్మూర్ వెంకట్ తెచ్చుకున్నాడు. సో కన్నయ్య కుమార్ రాహుల్ గాంధీకి డబ్బులు పెట్టేది చేసి పదవి కొనుక్కురనే ఆరోపణ ఉన్నది. సో బల్మూర్ వెంకట్ అనేట ఆయన ఓ ప్రజల నుంచి వచ్చి ఒక విద్యార్థుల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. బేసిక్ గా ఎన్ఎస్యూ ప్రెసిడెంట్ డబ్బులు పెట్టే కొనుక్కున్నాడు, ఆ తర్వాత పదవి డబ్బులు పెట్టే కొనుక్కున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇక అది యూత్ కాంగ్రెస్ అనేది డబ్బులు, ఆ యూత్ కాంగ్రెస్ కొంత డబ్బులున్నోడే పోటీ చేస్తాడు తప్ప మామూలు పేదోనికి ఫేక్ చేసారు అంటారు. అదే చేస్తారు 100%. వాళ్ళకి డబ్బులు పెట్టుకొని ఏదో మెంబర్షిప్ కట్టాలి. ఇప్పుడు ఎన్ఎస్యూ డబ్బులు పెట్టి మెంబర్షిప్ చేసేటోడు పాపం. నిజంగా ఎన్ఎస్యూలో కూడా సారీ మన యూత్ కాంగ్రెస్ లో నిజంగా ఫైటర్స్ పాప ఎంతో మంది ఉద్యమకారులు, వాళ్ళందరికి పదవులు రావు. ఏమైనా డబ్బులు ఉన్నోడు పార్టీలో ఉన్న పదవికి డబ్బులు ఇచ్చినోడికి పదవులు వస్తాయి, రాసి పెట్టుకోరు. నేను ఒక్కని అనట్లే, అందరిని అంటున్నా. నిజంగా పాప ఆ పార్టీ కోసం కొట్లాడి పార్టీ కోసం 10 ఏళ్ళకు అధికారం లేకపోయినా 15 ఏళ్ళ అధికారం లేకపోయినా ఉండి కష్టపడడానికి ఎన్ఎస్యూ పోస్టులలో పదవి లేదు, యూత్ కాంగ్రెస్ లో లేదు, పార్టీలో లేదు. ఇప్పుడు ఏమైనా 10 ఏళ్ళ అధికారం అనుభవించి 15 ఏళ్ళు అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నాడు కదా, వానికి మాత్రమే మళ్ళా పదవులు.
వాడికి ఇవ్వాలి మళ్ళీ. వాళ్ళ అంటే మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంది ఇప్పుడు? మరి ఇప్పుడు ఇప్పుడు అంతా నేను అయిపోయినట్టేనా? వాళ్ళ స్టూడెంట్స్ నాకు తెలిసి ముగిసిన శకం అయిపోయింది. ఎందుకంటే అయిపోయింది. రేవంత్ నమ్ముకున్నందుకు సర్వనాశనం చేసిండు. ఉమ్. ఇప్పటికన్నా ఈ గ్రూప్ 2 సంబంధించిన వాళ్ళు, గ్రూప్ 1 సంబంధించిన వాళ్ళు, డిఎస్సి సంబంధించిన వాళ్ళు, అందరు అన్ని సంబంధించిన వర్గాలు ఒక యూనిట్కి వచ్చిన రోజు మనం బాగుపడుతుంది తప్ప కానీ ఉమ్. అన్న మా బల్మూరు వెంకట జోక్తో పోయి బల్మూరు వెంకట ఇలా గ్రూప్ 2 సంబంధించిన పోస్ట్ పోన్ ఉద్యమం అన్న సైడ్ కడతాను. లేదు అసలు పోస్ట్ పోన్ ఉద్యమం గ్రూప్ లేదు 2 లేదు. గ్రూప్ 2 గ్రూప్ 3 Post పోస్ట్ పెంచాలి. పెంచే ఉద్యమం. అవును. అయ్యా నుంచి బతుకున్న వారిని దండం పెడతారు. అది పోస్ట్ పోన్ ఉద్యమం కాదని మీకు కాళ్ళు మొక్కుతారా అంటే అక్కడ ఉన్న బల్మూరు వెంకట గారి మనుషులు ఎన్ఎస్సీఐలో సారీ ఇప్పుడు ఎన్ఎస్సీఐలో పోటీ చేసిన వాళ్ళు, యూత్ కాంగ్రెస్ లో పోటీ చేసిన వాళ్ళు అంతా దాకల్లా బల్మూరు వెంకటన్న మా దేవుడు ఏడబడి మీ దేవుడు ముడ్డి మీద అంటే నీ అమ్మాయి అంట పడరు మీరు ఉమ్. ఇలా పోస్టులు పెంచాలి పాపం వాళ్ళకి. అవును. 3000 పోస్టులు గ్రూప్ 3లో, 2000 పోస్టులు గ్రూప్ 2లో పెరగాలి. వీళ్ళని నాశనం చేసినావా? గ్రూప్ 1 ఏంది 29 జీవో తీసుకొచ్చి అసలు దానికి ఇక అడ్డు లేదు అదుపు లేదు. ఇక ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా కొనుక్కోవచ్చు జాబ్. సంబంధం అది లేదు. అది తీసుకొచ్చినావు. ఆ టీజీపీఎస్ ప్రక్షాళన చేసినావా? లేదు. అది లేదు. ఇప్పుడు మహేందర్ రెడ్డి ఎవడు గతంలో కేసీఆర్ కు మంచిగా ఇట్ట పెట్టుకుని ఉన్నాడే కదా. ఉమ్. మరి ఆ ప్రవళిక సారీ మన ఆ దాంట్లో గ్రూప్ 1 సారీ టీజీపీఎస్ ఆఫీస్ లో ఎవరికి ప్రవీణ్ అనేటోడు ఆడపోయిండు. ఉమ్. ప్రవీణ్ అనేటోడు ఆడపోయిండు. ఆ దాని మీద ఎంక్వైరీ కమిటీ ఏమైంది? ఇవన్నీ ఏం లేవు. ఫైనల్ గా నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టుకునే పరిస్థితి వచ్చింది. సో నిరుద్యోగ అనేటోడు మేలుకొని ఈ స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పకపోతే సర్వనాశనం. మరి కార్యాచరణ ఏంటి? మరి నెక్స్ట్ కార్యాచరణ Next ఆల్రెడీ ఇప్పుడు- దాడి జరిగింది, అవును. మీరు పోరాడుతున్నారు అన్ని అన్ని విషయాలు. నన్ను అది ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన నా జీవితం మొత్తం అంకితం. అది ఒక సెకండ్. కానీ ఇక్కడ అనురాగ్ సంబంధించినటువంటి ఎవడైతే పల్లారాజు రాజకీయ వెబ్చారి బ్రోకరు ఆ బిల్డింగ్లు కూలగొట్టిన దాకా ఊకున్న పరిస్థితి లేదు. అది కూలగొట్టిస్తా పేదోళ్ళకి మంచం అని చెప్పేసి మళ్ళీ ఫైట్ చేస్తా. అది పేదోళ్ళ సొమ్మది. Right. ప్రభుత్వ భూమి ఏమంది? ప్రతి ఒక్కరు హక్కుదారే కదా. ప్రతి ఒక్క హక్కుదారు అంటే పేదోడు హక్కుదారే కదా. వానికి చెందే వరకు కూడా నా పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, విద్యార్థుల పక్షాన నా జీవితం అంకితం చేస్తున్నా. ఖచ్చితంగా మొన్న ఏదైతే అనురాగ్ యూనివర్సిటీ దగ్గర జరిగిన దాడికి సంబంధించి ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేను